యేసుప్రభు వారి శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు యేసయ్య సూచక్రియలు, మహత్కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు ఎన్నెన్నో చేస్తా ఉన్నాడు. ఒక ఇంట్లో ఉండి పరలోక రాజ్యం గురించి చాలా విషయాలు మాట్లాడుతూ ఆయన వెంబడించే వారి గురించి అనేకమైన విషయాలు మాట్లాడుతున్న సందర్భంలో ఒక వ్యక్తి పక్షవాతముతో బాధపడుతున్న వ్యక్తి అండి. లేవలేడు, చక్కగా కూర్చోలేడు, పని తాను చేసుకోలేడు. ఎటువంటి ఒక దయనీయమైన పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి మంచమున పడి దేని బిడ్డలు ఉన్నాడు. తనని ప్రేమించే కొంతమంది ఉన్నారు. ఈ ప్రేమించే వారు ఏం చేస్తున్నారంటే, ఇదిగో మనవాడే కదా వీడు, చాలా సంవత్సరాలుగా పక్షవాతంతో బాధపడుతున్నాడు, చాలా మంది దగ్గర తీసుకుని వెళ్ళినా కానీ ఎక్కడికి తీసుకుని వెళ్ళినా వీడు బాగుపడలే. కాబట్టి ఒకసారి యేసు దగ్గరికి మనం తీసుకుని వెళ్దామని చెప్పేసి ఆలోచన చేసి మంచం మీద పడుకున్న వ్యక్తిని అలాగే యేసు ప్రభు దగ్గర తీసుకుని వచ్చినారు. అప్పటికే ఆ ఇంట్లో చాలా మంది ప్రజలు గుంపు కూడి ఉన్న కారణాన్ని బట్టి ఆ నలుగురు ఆ పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తిని తీసుకుని ఇంటిపైకి వెళ్ళి పైన కప్పును తొలగించి ఆ కప్పులోను కిందికి ఎక్కడైతే ప్రభు కూర్చొని ఉన్నాడో వారు చూసి అంత ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నీ పాపములు క్షమించబడి ఉన్నవని ప్రభు చెప్పాడు.